హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. మనతో పాటు జూమ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పులి చంద్రశేఖర్ గారు. వారితో మాట్లాడదాము. అల్యూమినియం అనేది చాలా డేంజరస్ మన హెల్త్కి అని మనకు తెలిసినప్పటికీ కూడా చాలా మంది అల్యూమినియం వెజిల్స్, కుక్కర్స్ యూస్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఫుడ్ పాయిజనింగ్, హెవీ మెటల్ పాయిజనింగ్ అవ్వడం వల్ల ముంబైలో ఒక పర్సన్ చాలా సీరియస్ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి పరిస్థితి మనం న్యూస్ లో చూస్తున్నాం. సో ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. గారు మీరు కూడా వినుంటారు ఈ న్యూస్ ని. 20 ఏళ్ల పాటు వెజిల్స్ రైస్ కుక్కర్ లో రైస్ వండి పెట్టడం వల్ల ఇప్పుడు తన భర్త హెవీ మెటల్ పాయిజనింగ్ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రెషర్ కుక్కర్స్ కావచ్చు, అల్యూమినియం కుక్కర్స్ కావచ్చు, రైస్ కుక్కర్స్ ఇవన్నీ కూడా ఇంత డేంజరస్ అంటారా? ఈ సిచ్యువేషన్ గురించి మీరేం చెప్తారు? లెడ్ వెసల్స్ అని దాని వల్ల టాక్సిటీ అని వచ్చిందమ్మా ఇది యాక్చువల్లీ. సో అల్యూమినియం కంటే లెడ్ పాయిజనింగ్ ఇస్ మోర్ డేంజరస్. సో ఐ థింక్ అక్కడ ఉన్న ఇన్సిడెంట్ ముంబైలో జరిగింది లెడ్ పాయిజనింగ్ వల్ల వచ్చింది. హలో, ఐరన్ తక్కువ ఉందని చెప్పి గోడల నుంచి పెయింట్ తింటాం, తర్వాత బలపాలు అవి చేస్తూ ఉంటారు, ఐరన్ తక్కువ ఉందంటారు. తర్వాత యాక్చువల్లీ దీని హిస్టరీ, లెడ్ పాయిజనింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ పర్టికులర్ సినారియోలో జరిగింది ఏంటంటే, వాళ్ళు ఓల్డ్ యుటెన్సిల్స్ యూజ్ చేసినప్పుడు ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాండిల్స్ ఉన్నాయనుకోండి, ఈ హ్యాండిల్స్ దగ్గర పట్టుకోవడానికి వెల్డింగ్ చేసేటప్పుడు లెడ్ యూజ్ చేశారు. ఓకే, అల్యూమినియం యుటెన్సిల్స్ లో వాళ్ళు యూజ్ చేసింది లెడ్, లేకపోతే లోపల కోటింగ్ చేసింది. ఎందుకంటే లెడ్ కి బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ చాలా ఎక్కువ ఉంటుంది. దట్స్ ద రీజన్ వై దే వర్ యూజింగ్ లెడ్ ఇన్ దోస్ డేస్. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే, వీటిల్లో కనుక మనకి పులుపు పదార్థాలు అంటే లెమన్ కానీ, టామరిన్ కానీ ఇలాంటివి ఏదైనా యాడ్ చేసినప్పుడు ఏమవుతుంటే, అది హీట్ అయినప్పుడు లెడ్ దాంట్లోంచి బయటకు వచ్చి దాన్ని మనం తీసుకునే ఆహారంలో కలిసిపోతుంది. సో అంతకుముందు ఒకసారి మీరు వినే ఉంటారు, ఇప్పుడు కొన్నాళ్ళ కిందట మ్యాగీ గురించి చాలా మంది మాట్లాడారు. మ్యాగీలో లెడ్ ఎక్కువ ఉంది, అందరూ బ్యాన్ చేయాలని చెప్పారు. సో మైదా పిండిలో లెడ్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఈస్ నార్మల్ అలౌడ్ లెడ్ వాల్యూస్ అంటే, చిన్నపిల్లల్లో 5 మైక్రోగ్రామ్స్ నుంచి చాలా తక్కువ ఉన్నది లెడ్ లో. సో ఇఫ్ ఇట్ గోస్ బియాండ్, గెట్ సర్టన్ మెంటల్ ఇష్యూస్ కానీ, లేకపోతే గ్రోత్ ఇష్యూస్ కానీ, బోన్ కానీ, కిడ్నీ ఇష్యూస్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అప్పుడు జరిగింది నాకు తెలీదు. ఐ వాజ్ ఇన్ యూకే, అప్పుడు విదేశాల్లో ఉన్నాను, నాకు పూర్తిగా దాని గురించి ఏం జరిగింది ఏంటో తెలీదు. సో ఒకేసారి అందరూ బ్యాన్ చేశారు, మళ్ళీ అవి క్వాలిటీ చెక్ చేసుకుని మళ్ళీ రిలీజ్ అయినాయి. ఎందుకు దీని గురించి నేను చూడాల్సి వచ్చిందంటే, మా పాప అప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు మ్యాగీ తప్పితే ఇంకేమి తినేది కాదు చెప్పాలంటే. సో ఈ బ్రేక్ఫాస్ట్ మ్యాగీయే, అది మ్యాగీ. సో నేను పొద్దున్న ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆమెకి సింపుల్ గా ఉండాలంటే వేడి నీళ్ళు కాసి మ్యాగీ వేసేసి ఇచ్చేవాడిని అనమాట. ఆల్ ఆఫ్ ఒక న్యూస్ లో చూస్తే లెడ్ టాక్సిటీ అన్నారు. సో దాని గురించి అప్పుడు నేను రీసెర్చ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏమవుతుంది అంటే, కడుపులు నొప్పి వస్తుంది చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా. నా పాప కూడా వచ్చింది కడుపులు నొప్పి. సో బట్ కాన్స్టిపేషన్ ఉండేది, వేరే సంగతి. రెండో పాయింట్ ఏంటంటే, వాళ్ళకి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, కిడ్నీస్ మీద, బోన్స్ మీద, వీటి మీద లెడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దీని గురించి ఒక డాక్యుమెంటరీ ఒకటి ఉంటుంది, ఎవరికన్నా. కింగ్ జార్జ్ 3 అని విదేశాల్లో ఒక రాజు, యూకేలో బ్రిటన్ లో ఉన్న రాజు 1738 సంవత్సరాలు ఆ టైంలో ఉన్నప్పుడు ఆయన తీసుకునే డెసిషన్స్ కొద్దిగా విరుద్ధంగా ఉండటము, మాట్లాడితే తగ మాట్లాడటము, తర్వాత ఏదేదో ఊహించుకోవటము, హాలుసినేషన్స్ ఇవన్నీ చేసి అతనికి మ్యాడ్ కింగ్ అని కూడా పేరు పెట్టారు. మ్యాడ్ కింగ్ అని పెట్టి అతన్ని కొద్దిగా లోపల పెట్టడం కూడా జరిగింది. తర్వాత ఏమైందంటే, ఇటీవల రీసెంట్ గా ఒక 20-30 years బ్యాక్ అసలు ఏం జరిగి ఉండొచ్చు, థియరీ ఏమై ఉండొచ్చు, లెడ్ పాయిజనింగ్ ఎవరైనా చేశారా ఏంటి అని చెప్పి చూస్తే, లెడ్ అనేది ఒకసారి ఉంటే మన గోర్లో కానీ, హెయిర్ లో కానీ చాలా రోజులు ఉంటుంది అన్నమాట. సో మళ్ళీ దాన్ని తీసి చెక్ చేయడం జరిగింది, లెడ్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉన్నది. సో ఎందుకు అతను మ్యాడ్ కింగ్ అని పిలిచారు, ఈ లెడ్ వల్ల ఆయనకు వచ్చిన సైకోసిస్ అన్నమాట. మెంటల్ గా అప్సెట్ అయిపోయి రకమైన హాలుసినేషన్, నాకు అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, చేయండి అది చేయండి అని చెప్తూ ఉంటారు అన్నమాట. సో ఈ హాలుసినేషన్స్ ఎఫెక్ట్స్ రావడం కానీ ఇలాంటి జరుగుతుంది. సో ఇటీవల జరిగిన ఆ పర్టికులర్ సినారియోలో వింటే కనుక, నాకు తెలిసినంత వరకు, ఐ డోంట్ నో యాక్చువల్లీ, వాళ్ళు చూసిన యుటెన్సిల్స్ కూడా చూడలేదు. మీరు అల్యూమినియం అంటున్నారు, కానీ నాకు తెలిసి ఆ హ్యాండిల్ చేసిన అల్యూమినియం యుటెన్సిల్స్
దానికి యూజ్ చేసింది లెడ్ షోల్డరింగ్ చేస్తాం మనం ఎవరన్నా ఎస్. ఏదైనా చేయాలంటే. లెడ్ నిల్వలే ఆయన బాడీలో, బ్లడ్‌లో చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయని కూడా డాక్టర్స్ నిర్ధారించారు టెస్ట్ చేసి. సో ఆ లెడ్ పాయిజన్ నాకు తెలిసి అక్కడ హీట్ వచ్చినప్పుడు అది బేసికలీ దాంట్లో మనం వండిన టైప్ ఆఫ్ ఫుడ్ కూడా నేను చెప్పాను కదా, ఎసిడిక్ ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ Yes. లెమన్ కానీ టామరిన్ అంటే చింతపండు తర్వాత టమాటాలు ఇవన్నీ పిహెచ్ వాల్యూస్ అరౌండ్ 2 to 3 2 నుంచి 3 వరకు ఉంటుంది. అవి ఏం చేస్తాయి అంటే దాని నుంచి కరిగించుకొని ఫుడ్ లోకి వెళ్ళేట్టుగా చేస్తుంది అనమాట. సో అట్లాంటివి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక్క రోజు జరగవు అవి. కొద్దిగా బాడీలో అక్యుములేట్ అవడం వల్ల అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ నా పేషెంట్ ఒక ఆవిడ ఇలాగ వచ్చింది, కడుపు నొప్పి అనేది అన్ని టెస్టులు చేస్తే నెగిటివ్ ఉండేది. సో అలా హస్బెండ్ చెప్పాడు బిర్యానీ తింటది మా ఆవిడ దానివల్ల కడుపు నొప్పి అంటే అవి కూడా చూడటం జరిగింది. కొన్నాళ్ళు బాగానే ఉంది. తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు నాకు ఎందుకో డౌట్ వచ్చింది, గోర్లు కొరికేసినట్టు ఉన్నాయి. సో నేను అడిగాను ఏంటమ్మా ఐరన్ తక్కువ ఉందని ఎవరైనా చెప్పారంటే అవునండి గోర్లు కొరుకుతూ ఉంటుంది అంటే, తర్వాత ఇమీడియట్ గా అలా ఆయన కూడా బలపాలు కూడా దాసుకు తింటుందండి. పుట్టింటి కాడి నుంచి పెళ్లికి తర్వాత చాలా తెచ్చుకుని దాసుకుని తింటుందంట. సో ఆవిడ లెడ్ కంటెంట్ బ్లడ్ లో చూస్తే చాలా ఎక్కువ. సో ఈ బలపాలు తినే దానికి ఐరన్ కి తర్వాత వీటికి చూస్తే సో అక్కడ ఆపిస్తే గనక ఆమెకి ఆ కడుపు నొప్పి అనేది తగల. ఓకే. అంటే లెడ్ ఎక్కువగా బాడీలో ఉన్నట్లయితే గనక వీళ్ళు ఇలా బలపాలు తినటం, మీరు అన్నట్టుగా ఈ సింప్టమ్స్ అన్ని చూపిస్తారంటారా? గోర్లు కొరకడం ఇవన్నీ తెలియకుండా గోడకున్న పెయింట్ తింటా ఉంటారు, అవన్నీ బయటకి వెళ్ళినప్పుడు చేస్తూ ఉంటారులేండి. సో వాళ్ళ కడుపు నొప్పి అని వస్తారు. జనరల్ గా ఒక అల్ట్రాసౌండ్ లేకపోతే ఏ టెస్టులు చేస్తారు ఏం కనిపించదు. సో ఇటీవల నేను 2022లో కూడా ఒక పేషెంట్ ఇలాగే అబ్డామినల్ పెయిన్ తో వస్తే ఫార్ఫీరియా అనే ఒక కండిషన్ ఒకటి ఉంటుంది, అదొకటి. తర్వాత ఈ లెడ్ అనేది రేర్ కాజెస్ అనమాట. సో అది చేస్తే కూడా చాలా ఎక్కువ ఉండే. సో దానికి కావాల్సిన కీలేటింగ్ ఏజెంట్స్ ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే బాడీలో మెల్లగా తీసుకుని యూరిన్ లోంచి ఫీసెస్ లోంచి బయటకు పంపించేస్తూ ఉంటాయి. సో అలాంటి అంటే అందరికీ చేయము ఈ టెస్ట్. సో ఓన్లీ అన్ని చూసి ఇంకేమీ అవ్వట్లేదు అనుకున్న సందర్భాల్లో, ఎందుకంటే నరాల మీద బాగా ఒత్తిడి ఉంటుంది. అయితే డాక్టర్ గారు ఫైనల్ గా అసలు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇలాంటి న్యూస్ చూస్తూ ఉంటే నిజంగా ఏం వెజిల్స్ వాడాలి, ఎంత డబ్బు పెట్టి యూజ్ చేసినా కూడా హెల్త్ కోసం కాన్షియస్ గా చాలా మంది ఉంటున్నారు, డబ్బులు పెట్టడానికి కూడా వెనకాడట్లేదు. కానీ ఏది యూజ్ చేయాలి ఏంటి అనేది ఒక అవేర్నెస్ అనేది కరెక్ట్ గా ఉండట్లేదు. సో యాజ్ అ డాక్టర్ మీరేం చెప్తారు? ఎలాంటి మెటల్స్ అనేవి కుకింగ్ కి మంచిది అంటారు? మంచి పాయింట్ చెప్పారమ్మా. సో ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు తీసుకుంటే, మన చిన్నప్పుడు మట్టి కుండల్లో ఉండేవాళ్ళు అందరూ. నేను లండన్ లో ఉన్నప్పుడు కావాలని చెప్పి కొన్ని మట్టి కుండలు కూడా తీసుకుని వెళ్ళాను. దాంట్లో వండుకుంటే ఉప్పన్నం అయినా కానీ అద్భుతంగా ఉంటుంది. చూసారో లేదో నాకు తెలియదు. సో ఇంకొకటి ఈ మధ్య బ్యాంబూ చికెన్ అని, బ్యాంబూ బిర్యానీ అని వీటిలో పెడుతున్నారు. అది కూడా చాలా టూర్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో నేచర్ ఇచ్చిన కాంపోనెంట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. సో అలా అని ఇప్పుడు స్విగ్గీ కల్చర్ వచ్చేసింది అంట. వాడు ఏ దశలో వండుతున్నాడో ఏం మీకు తెలియదు. నాకు తెలిసినంత వరకు 40% ఆఫ్ ద కన్జంప్షన్ మనం బయట నుంచి కొనుక్కున్న ఫుడ్ మాత్రమే ఉన్నది అందరికి. సో మన ఇంట్లో వండుకోవాల్సింది బేసికలీ ఏంటంటే అది పాడవకుండా ఉండాలి. అల్యూమినియం కానీ బ్రాస్ లో కూడా బాగానే ఉంటుంది నాకు తెలిసి. కూడా ఫ్యాషన్ అయింది. అంతకుముందు టెఫ్లాన్ వాడేవాడు, అది కార్బన్ రిలేటెడ్, అది క్యాన్సర్లు వస్తాయి దానివల్ల. యాక్చువల్లీ ఏంటంటే మంచి టెఫ్లాన్ కనుక వాడకపోతే దాంట్లో నుంచి కరిగి ఫుడ్ లోకి వెళ్ళిన వాళ్ళకి చాలా మందికి అందుకే క్యాన్సర్ కూడా ఎక్కువైనాయి అని నా ఉద్దేశం. ఎందుకంటే ఒకప్పుడు మట్టి కుంటల్లో వండుకునే వాళ్ళం మనం, ఇప్పుడు అన్ని అది కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది ఆయిల్. సో టెఫ్లాన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ చాలా వచ్చినాయి. నాకు తెలిసి ఈ లెడ్ పాయిజనింగ్ అంటే అతి దారుణమైంది. మనం వాడుకున్న టెఫ్లాన్ బేస్డ్ ప్రొడక్ట్స్ అవి కూడా హై క్వాలిటీ కాకుండా వాడినవి కంపల్సరీ హీట్ అయినప్పుడు మనం చూస్తూ ఉంటాం, అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయి ఉంటాయి. అవన్నీ ఎక్కడ పోతున్నాయి? మనం ఉన్న ఫుడ్ లోనే ఉంటుంది అది. సో దానివల్ల క్యాన్సర్లు ఎక్కువైపోతాయి మనకి, నాకు తెలిసిన. సో ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్ దట్ ఇష్యూస్. సో కానీ వి కెనాట్ గో బ్యాక్ టు వాట్ యు ఆర్, బట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. నా ఉద్దేశం ప్రకారం నేను ఎప్పుడైతే నా డైట్ చేంజ్ చేసుకున్నానో, నేను మోస్ట్లీ చూస్తే ఫ్రూట్సే ఉంటాయి నా దగ్గర. ఫ్రూట్స్, పెరుగు, సో సమ్ సార్ట్ ఆఫ్ థింగ్స్. ఈవినింగ్ ఏదైనా ఉంటే 2 స్నాక్స్ తీసుకుంటాను. సో న్యాచురల్ ఫ్రూట్స్ కి ప్రిఫర్ చేయండి, అప్పుడప్పుడు మామూలుగా తినండి నా ఉద్దేశం ప్రకారం. అలా అందరికి చేయాలంటే కష్టం అవుతుందేమో.
సో బట్ నా Maximum. ఉద్దేశం అయితే మాక్సిమం న్యాచురల్ గా ఇచ్చినవి మన చిన్నప్పటి నుంచి మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు 100 ఏళ్ళు బతికారు క్యాన్సర్ లేకుండా. అవును. అవునా? ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. మట్టి కుండల్లోనే ఉండేవాళ్ళు అమ్మా. అన్నం కూడా మట్టి కుండలో Yes. ఉండేవాళ్ళు. ఓకే. మట్టి కుండలో ఉండేవాళ్ళు, చెక్కలతో రైట్. ఉండేవాళ్ళు. ఓకే. సో మొత్తానికి మట్టి కుండలు అనేది సర్వత్రా శ్రేయస్కరం అంటారు. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. సో చూస్తున్నారు కదండి, డాక్టర్ గారు తన అనుభవాన్ని తెలియజేశారు. దాంతో పాటు కూడా ఏది బెస్ట్ అనేది అసలు ఏ ప్రాసెస్లో అంటే ఎక్కడ మనకి ఇబ్బంది అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఆ లెడ్ ఏదైతే ఉందో మన ఫుడ్లో కలిసిపోవడం వల్ల చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అలాగే దాంతోపాటు క్యాన్సర్స్కి కూడా కారణం అవుతుంది అని డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. సో వీటన్నింటి నుంచి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, హెల్దీగా ఉండాలి అంటే మాత్రం తప్పకుండా మళ్ళీ మన ట్రెడిషనల్ మెథడ్స్లోకి వెళ్ళడం, ట్రెడిషనల్ మెథడ్స్లో వండుకోవడం, అలాగే ఆ పాత్రలు కూడా ఎక్కువగా మట్టి పాత్రలు ప్రిఫర్ చేసినట్లయితే హెల్దీగా ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుందని డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.